హాయ్ అండి, వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్. ఈరోజు ఏం చేస్తున్నానంటే గోబీ 65 అనమాట. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది కాలీఫ్లవర్ అంటారు కదా, అదే దీంతో కూర కూడా చేసుకుంటారు. మేమైతే 65 అయితే చేసాను, చాలా బాగుంది. మీకు చూపిద్దామని వీడియో అయితే చేశాను అనమాట. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. గోబీ 65 ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూడండి. ముందుగా వాటర్ అయితే పెట్టుకోవాలి. అందులోని ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. నీళ్ళు అంతా బాగా మరగాలన్నమాట. మనం గోబీస్ని ముందుగానే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. నేను చూపిస్తున్న సైజులోని కట్ చేసుకోండి, సరిపోతుంది. పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరిగిన వాటర్లో అయితే వీటిని వేసేసుకోవాలి. ఇవి 70% కుక్ అయితే సరిపోతుంది వేడి నీటిలోని. కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? నేను చూపించిన విధంగా ఇలా కుక్ అయితే సరిపోతుందన్నమాట. దీన్ని తయారు చేయడానికి మైదా పిండి అలాగే కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండి అయితే వేసుకుంటున్నాను. దానికి 1/2 కప్పు కార్న్ఫ్లవర్ అయితే సరిపోతుంది. ఇందులో చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలి. తగినంత వేసుకోవాలి కారం. కొంచెంమంది ఎక్కువ తింటారు కదా, చూసుకొని కారం అయితే వేసుకోండి. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోనే కాస్త ఆయిల్ కూడా వేసుకొని అది కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగనే వేసేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. పిండి ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. అలా చూపించిన విధంగా కలిపేసుకోండి. వాటర్ కూడా వేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. అలాగని బాగా పలచగాని కాక బాగా చిక్కగానే ఉండకూడదు. నేను చూపిస్తాను చూడండి. అలా పిండి అయితే కలుపుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా బజ్జీల పిండిలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉందో? అలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. గోబీ 65 చేసుకోవడానికి బాగుంటుంది. పిండిని అయితే అలా కలిపేసుకున్నాం కదా, ఇందులోనే మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోబీస్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక పక్కన ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాము. ఈ ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్నది అయితే గోబీ వేసుకున్నాను. హీట్ అయిపోయిన తర్వాత ఈ గోబీలని కూడా చేత్తోనైనా వేసుకోవచ్చు, లేదంటే స్పూన్తోనైనా ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. అలాగన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీస్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మాడిపోతాయి, లోపల కుక్ అవ్వవు అనమాట. అందుకని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా చేసుకొని గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు ఎంత బాగున్నాయో? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.